ఆనంద్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. చెప్పండి సార్ వర్మ గారు. సార్, అంత ఉన్నతమైన వ్యక్తి మీద ఎందుకండి ఆ వాండాలు వేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం? ఆవిడ బెయిల్ రద్దు అయిపోతున్నారు అంటున్నారు, మీరేమని ఇంకొకటి అంటారు, ఆయన ఏమైనా దారుణమైన పాలన చేశారు ఇది అని. ఎవరు సార్ ఉన్నతమైన వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి గారు అండి 270 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లు వేసి పేద ప్రజలకు ఆరాధ్య దేవుడిగా ఉన్నాడట ఆయన. ఓహో, అవునండి, ఆయన నవయుగ వైతాళికుడు ఆయన. కాబట్టి ఇప్పుడు కోర్టులో విచారణ ఖైదీగా ఉన్న నాయకుడు మహానుభావుడు. 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరిగే వ్యక్తి మహానుభావుడు. వేలాది కోట్లు 5 సంవత్సరాల పాటు లూటీ చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు. ప్రజలతో చీకొట్టబడి 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఓడిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు. అది వారి విజ్ఞత. ఏం చెప్తాం? ఆయన అంటాడు మళ్ళీ నిన్న రెడ్ బుక్ ను పెట్టి కక్ష సాధించింది ప్రభుత్వం అంటాడు. ఏమిటంటే రెడ్ బుక్ ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? నువ్వు లోకేష్ గారు పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వకపోతే పుట్టింది. లోకేష్ గారు పాదయాత్రకి నువ్వు వ్యాన్ లో లాగేసుకుంటే పుట్టింది. లోకేష్ గారు లాగేసుకుంటే పుట్టింది. నువ్వు స్కూల్ లాగేసుకుంటే పుట్టింది. అప్పుడు పుట్టింది రెడ్ బుక్. నువ్వు చేసే అఘాయిత్యాల్లోంచి, అరాచకాల్లోంచి, దోపిడీలోంచి పుట్టింది. ఆ రెడ్ బుక్ లో నీ చరిత్ర ఉంది, నీ దోపిడీ ఉంది, నీ దౌర్జన్యం ఉంది, దానికి శిక్షించే విధానం ఉంది. రెడ్ బుక్ లో రెమెడీ ఉంది. దాన్ని చూసి భయపడుతూ మాట్లాడితే ఏం చెప్పమంటారు? కృష్ణాంజలి గారు ఏంటి స్కామ్లు, ఈ కౌంటింగ్లు ఇవన్నీ ఇంకా నడుస్తాయా? 2.5 నెలల్లోనే ఇలాగ రగులుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ముందు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత డే 1 నుంచే రాజకీయం ప్రారంభించాడు. ఎందుకోసమనంటే జనరల్ గా ఓడిపోయినటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ పనితీరు లేదా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు వీటి మీద కొన్నాళ్ళు వెయిట్ చేస్తే కొంత ఉందాతనంగా ఉండేదేమోనని నా యొక్క అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక అసహనము, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇంత తొందరగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటము, నిన్న అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో, అచ్యుతాపురం వెళ్ళినటువంటి నేపథ్యంలో, విశాఖపట్నం ఈ రోజు వెళ్ళిన నేపథ్యంలో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి చాలా వాటి మీద మాట్లాడుతుంది. ఇవన్నిటిని కూడా ప్రజల్లో వ్యతిరేకత లేదండి ప్రభుత్వాన్ని ఇప్పుడు. ఎందుకంటే ఏర్పడి ప్రభుత్వం 2.5 నెలలే. ఈ 2.5 నెలల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్ని ఒకేసారి అన్ని పథకాలు ఒకేసారి ప్రారంభించడం ఉండదు. ఫెయిల్యూర్ ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కూడా కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే రాజకీయం తను ఘోరమైనటువంటి ఓటమి అనేటువంటి అంశంతో పార్టీ మరింత బలహీనపడిద్ది, క్యాడర్ బలహీనపడిద్ది, వాళ్ళు రారు, రేపొద్దున పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయితే రేపొద్దున రివైవ్ కాదు అనేటువంటి ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకోసమనే ఆయన రాజకీయాన్ని ప్రారంభించి ఈ ప్రభుత్వం మీద దాడిని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చిన్నప్పరెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసహనంలో ఉన్నారా, తట్టుకోలేకపోతున్నారా? ఇస్తారు రజనీ గారు, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు మాట్లాడండి, మీకు ఇస్తాను. సార్, వినుకొండలో నడి రోడ్డులో మారణ హోమం సృష్టించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం లేదు. అచ్యుతాపురంలో 17 మంది చనిపోకపోతే రావాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం ఖచ్చితంగా వాళ్ళు పరిపాలించడానికి ఇస్తారు. కానీ వాళ్ళు అది చెప్పలే. మాకు 14 సంవత్సరాల అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం. ఆ అనుభవంతో చిటికల మీద నడిపిస్తామన్నారు. మేమిచ్చే వైసీపీ ఇచ్చిన హామీలనే కాకుండా వాళ్ళు సూపర్ 6 తోటి ప్రజలకి ఇచ్చి ప్రజల మనల్ని చూరగొంటామని అన్నారు. కాబట్టి వాళ్ళని సూపర్ 6 చేయమంటుంటే ఈ రోజు అమ్మఒడి ఎట్టుపోయింది. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని మీరు 2.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు కదా రజనీ గారు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేకంతో మాట్లాడతాను. మాకు హామీని నెరవేర్చే వరకు వర్మ గారు చాలా వాయిదాలు గడిచినాయి, ఎన్నో వాయిదాలు కోర్టుకు అటెండ్ అవ్వాలా,
సుప్రీంకోర్టు చెప్పింది, 9 మంది జడ్జిలు మారారు, కానీ క్లయింట్ 11 సంవత్సరాల నుంచి కోర్టుని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక అవకాశం ఇవ్వద్దు, అవినీతి పరులు రాజ్యం వెళుతుంటే. సరే ఇప్పుడు హీరింగ్ అవుతుందా అండి? అవుతుందా ఇప్పుడు? సార్ అయ్యే అవకాశాలు వచ్చేసినాయి సార్, ఆ విషయం చెప్తున్నాను. ఓకే, వస్తున్నాయి. ఓకే. వర్మ గారు రోజు రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ లో రజనీ గారు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఆయన రోజు ఇదే చెబుతాడు, ఈ గంటలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. నమ్మరండి, నాన్న పులి కథలాగా అయిపోయింది. అవును, నిజమే సార్. వాస్తవానికి అలాగే జరిగి ఇన్నాళ్ళకి ఢిల్లీ సీఆర్ ఇప్పుడు కూడా క్లైమాక్స్ వచ్చిందో రాలేదని పరిస్థితి. కానీ లండన్ ట్రిప్ ఆపారు కాబట్టి ఇప్పుడన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్సారీ గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో కేసు ఉంది, బెయిల్ మీద ఉన్నారు, ఆయన కూడా విచారణ జరుగుతుంది. రజనీ గారు ఇంకొక విషయం ఏంటి, నిన్నటి నుంచి ఏదో పెద్ద న్యూస్ వస్తున్నది, మీరు ఏదో మహిళా కమిషన్ చైర్మన్ అట, నిజమేనా? చైర్పర్సన్ అట సార్? ఆగండి సార్, ఇప్పుడు నామినేటెడ్ ఇంకా 4 రోజుల్లో డిసైడ్ అయింది సార్. ఏ పదవి ఇచ్చినా తీసుకుంటాం, ఏమన్నా వచ్చిందేమోనని ఆశపడుతున్నారేమో సార్. పదవులకి పనిచేసేది జనసేన పార్టీ కాదు. ఏ పదవిలో ఉన్నా ఎవరు తప్పు చేసినా కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తాను లాయర్ రజనీ అని 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు, వైసీపీ వారికి ఇంకా బాగా తెలుసు. తప్పు చేసింది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా మాకు ఈక్వలే సార్. రజనీ గారు జన సైనికులు అందరూ తెలుసండి. సైనికులు అంటే వాళ్ళ పదవులు ఆశించరు కదా, మీరెవరు కూడా ఆశించరు పదవులు. సైనికులు అంటే ఆ సైనిక పాత్ర పోషించాలంతే.